మహల్ స్టేడియంలో పోలీస్ కుటుంబాల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మరిన్ని వివరాలు మా ప్రతినిధి దేవి అక్కడి నుంచి అందిస్తారు. ఓవర్ టు యు దేవి. గోషామహల్ పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు చాలా కలర్ఫుల్ గా, చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, చక్కగా లయబద్ధంగా ఆడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ షీ టీమ్ హెడ్ స్వాతి లక్రా గారు జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అద్భుతంగా వారు ఇక్కడ ఉన్నారు, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్, హౌ డు యు ఫీల్ by participating బతుకమ్మ ఫెస్టివల్? వెరీ ఎక్సైటెడ్. ఇది చాలా మంచి ఉంది. అందరు కలర్ఫుల్ గా ఉన్నారు, అందరు ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేస్తున్నాను. సౌత్, నార్త్, సెంట్రల్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు చాలా కలర్ఫుల్ గా ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో ఏమైనా సర్క్యులర్ జారీ చేశారా? నో 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 ఏం సర్క్యులర్ లేదు. అందరికి తెలుసు ఇది అంటే ట్రెడిషనల్ పండుగ ఉంది కాబట్టి అందరు ఈ విధంగా వచ్చారు. సో ప్రతిరోజు కాకి డ్రెస్ లో ఉన్నవాళ్ళు ఈ రోజు కలర్ఫుల్ గా ఉన్నారు. ఎలా అనిపిస్తోంది ఇక్కడ బతుకమ్మ ఆడడం? ఇదే ఫస్ట్ టైమా? ఇది మంచి కల్చర్ ఉంది తెలంగాణది. అందరు ఈ విధంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక అవకాశం ఉంది మన పోలీస్ వాళ్ళకి కూడా ఒకే ఫ్యామిలీ లాగా వచ్చి ఇక్కడ ఒకే ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసుకోవడం. అలాగే మీరు షీ టీమ్ హెడ్ గా ఉన్నారు. స్త్రీ శక్తి స్వరూపం ఈ బతుకమ్మ అని అంటారు. మహిళలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? బతుకమ్మ పండుగ కూడా ప్రత్యేకంగా మహిళల గురించి ఉంది కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే తెలంగాణలో ఈ మహిళకి ఒక రకంగా గౌరవం ఇస్తున్నారు. సో ఈ కల్చర్ చాలా బాగుంది, సంస్కృతి చాలా బాగుంది. అండ్ అందుకే అందరు ఈ విధంగా హ్యాపీగా ఉండాలి, అందరు మహిళలు హ్యాపీగా ఉండాలి. దాని గురించి నేను కోరుకుంటున్నాను. ఎలాంటి సపోర్ట్ లభిస్తుంది మీకు గవర్నమెంట్ నుంచి కానీ, లేదంటే మీరే స్వచ్ఛందంగా నుండి? పూర్తిగా మాకు మొత్తం సపోర్ట్ ఉంది. మహిళా రక్షణ గురించి షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ తరఫున కూడా మొత్తం సపోర్ట్ ఉంది. సో నాకు నమ్మకం పూర్తిగా ఉంది. అంటే తెలంగాణ ఒక బంగారు తెలంగాణ ఉంటుంది తప్పనిసరిగా. సో ఈ బంగారు తెలంగాణలో బంగారు తల్లి ఆడపిల్లల కోసం ఎటువంటి భరోసా ఇవ్వబోతున్నారు? ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు దసరాకి? మన తరఫున, పోలీస్ తరఫున మేము పూర్తిగా అన్ని రకంగా వాళ్ళ సేఫ్టీ గురించి మేము ప్రయత్నం చేస్తున్నాము. అండ్ మన ప్రయత్నం అంతే జారీ ఉంటూనే ఉంటుంది. షీ టీమ్ హెడ్ స్వాతి లక్రా గారు వచ్చాక ఒక భరోసా వచ్చింది. ముఖ్యంగా ఈ టోల్ ఫ్రీ సంబంధించి, అలాగే ఈవ్ టీజింగ్ సంబంధించి ఇంకా ఏమైనా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందంటారా? మేము చేస్తున్నాము అండ్ కంటిన్యూస్ గా మేము అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తూనే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ. అందరూ చాలా కలర్ఫుల్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వారందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తోందండి? రోజు కాకి డ్రెస్సుల్లో ఉంటారు, ఈ రోజు కలర్ఫుల్ గా. డైలీ నిజంగానే కాకి డ్రెస్ లో ప్యాంట్ షర్ట్ వేసుకోవడమే అలవాటు అయిపోయింది. ఇయర్లీ వన్స్ ఇట్లా ట్రెడిషనల్ గా అందరూ తయారవ్వడము, ఇన్స్పెక్టర్స్ తో పాటు సెలబ్రేట్ చేసుకోం ఫెస్టివల్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఏమైనా బతుకమ్మ పాటలు వచ్చా? బతుకమ్మ పాటలు నాకు రావు. సో మాతో పాటు పిఆర్టీ స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మా మంగళాట్ నుంచి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ స్టూడెంట్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో మేము అందరినీ కూడా ఇన్వైట్ చేసాము. మా స్టూడెంట్స్ ప్రీ రిక్రూట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఫైనల్ దాంట్లో వచ్చారనమాట. బతుకమ్మ పండుగ అంటేనే స్త్రీల కోసం, స్త్రీల వలన, స్త్రీల చేత సెలబ్రేట్ చేయబడేటువంటి స్త్రీ శక్తికి, మహిళా సాధికారతకు నిదర్శనము. చాలా కలర్ఫుల్ గా ప్రతిరోజు మనము ఖాకీ డ్రెస్సుల్లో చూస్తూ ఉంటాము. లా అండ్ ఆర్డర్ ని కాపాడుతూ ఎంతో బిజీ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి ఇన్స్పెక్టర్స్, అంటే కానిస్టేబుల్స్, హోంగార్డులు, అలాగే ఎస్ఐలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, కింది నుంచి పై స్థాయి ఉన్నతాధికారులు అందరూ కూడా ఓ చోటు చేరారు. చాలా కలర్ఫుల్ డ్రెస్సెస్ లో, చాలా ట్రెడిషనల్ గా, చాలా ఉల్లాసంగా, చాలా ఉత్సాహంగా. నిజంగా బతుకమ్మ అంటేనే సెలబ్రేషన్ ఆఫ్ లైఫ్. ఇంకా అందున ఎస్ఐలు వాళ్ళ చేతుల్లో ఈ బతుకమ్మను మనం చూడొచ్చు. ఇంద్రధనస్సులో రంగులు ఎంత అందంగా ఉన్నాయో అంత అద్భుతంగా వీళ్ళు చక్కగా సెలబ్రేట్ చేస్తారు. ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు స్వాతి లక్రా గారు చక్కగా బతుకమ్మను ఎత్తుకుంటున్నారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. లా అండ్ ఆర్డర్ లాఠీ చేతులు పట్టుకునేటువంటి స్వాతి లక్రా గారు ఇప్పుడు బతుకమ్మని ఎత్తుకున్నారు. చక్కగా బతుకమ్మ ఆడారు. చాలా ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో కలర్ఫుల్ గా ఉంది. మనం చూడడానికి కూడా చాలా అద్భుతంగా ఉంది. మనం చూస్తున్నాము, కెమెరామెన్ విజువలైజ్ చేస్తున్నాడు. చాలా అద్భుతంగా ఉంది బతుకమ్మ సెలబ్రేషన్స్. ముఖ్యంగా పోలీస్ అందరూ కూడా ఒక చోట చేరి
ఆడుతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా బతుకమ్మ ఉత్సవాన్ని ప్రకటించిన తర్వాత ఈ నెల 9 రోజుల పాటు కూడా చాలా కలర్ఫుల్ గా ఈ పండుగ నిర్వహిస్తున్నారు. ఎలా అనిపిస్తోందండి? చాలా సంతోషంగా ఉందండి. ఎప్పుడు సంవత్సరానికి ఒకసారి అందరూ నార్త్ సౌతా? మేము అక్కడ ఆంధ్ర అండి, ఆంధ్ర సైడ్. కానీ ఇక్కడ చాలా ఆనందంగా ఉంది. సపరేట్ స్టేట్ అయ్యాక ఎక్కువగా గడుపుకుంటున్నాము. చాలా చూస్తున్నాం ఇక్కడ స్వాతి లక్ష్మణ గారు బతుకమ్మ. ఎలా అనిపిస్తోంది? చాలా చాలా ఆనందంగా ఉందమ్మా. బరువుగా ఉంది, ఆనందంగా ఉంది. బరువుగా ఉంది. ఓకే, ఈ ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఏమనిపిస్తుంది రోజు కాకి డ్రెస్సుల్లో? కొంచెం భిన్నంగా ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు యూనిఫామ్స్ లో వేసుకొని ఉద్యోగంలో లాండ్ ఉద్యోగం చేసేవాళ్ళము. ఇవాళ మొట్టమొదటిసారిగా మఫ్టీ వేసుకొని అందరిలాగా మేము కూడా సంబరాలు చేసుకునేందుకు ఆనందంగా ఉంది. చాలా అందంగా, చాలా కొత్తగా, చాలా వెర్సటైల్ గా కూడా అనిపిస్తూ ఉంది. అంటే కింది స్థాయి నుంచి పై స్థాయి పోలీసు ఉన్నతాధికారులందరూ కూడా. సార్, ఎలా ఉంది మీ పార్టిసిపేషన్? ఏ విధంగా ఉంది? మహిళలకు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? మేము పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శంకర్ రెడ్డి మేడం మేము ఆర్గనైజ్ చేశాము. గత 3 సంవత్సరాల నుంచి మేము పోలీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన సిపి గారి పర్మిషన్ తోటి ఇక్కడ ఎప్పుడు ట్రైనింగ్లో కలుసుకున్నటువంటి మహిళని ఈ సందర్భంగా అందరిని ఒక్కచోట కలిపి అందరు కుల మతం లేకుండా జరుపుకునే ఈ పండుగ బతుకమ్మ ఉత్సవాలను గత 3 సంవత్సరాల నుంచి ఘనంగా నిర్వహిస్తున్నాము. వీళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో మీకే తెలుసు. వీళ్ళైనా రోజు పోలీసులు అనే రకంగా వీళ్ళు ఇక్కడ బతుకమ్మ ఆడుతుంటే ఎంతమంది పార్టిసిపేట్ చేశారండి? సిటీ పోలీస్ అందరూనా? సిటీ పోలీసులో ఇక్కడ హోమ్ గార్డ్ నుంచి ఐపీఎస్ ఆఫీసర్ వరకు వచ్చారండి. ఈ బతుకమ్మ ఉత్సవాలకు మా సిటీలో ఉన్నటువంటి అందరు ఐపీఎస్ సీనియర్ ఆఫీసర్స్ అందరూ డీసీపీ స్థాయి నుంచి సీనియర్ ఆఫీసర్స్ మొత్తం అడిషనల్ సిపిస్ కూడా అటెండ్ అయ్యారు. మేము అడగగానే మాకు పర్మిషన్ ఇచ్చి ఇంత పెద్ద పండుగ వాతావరణాన్ని కల్పించిన మా గౌరవ సిపి గారికి, మా ఇతర సీనియర్ అధికారులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా పోలీస్ అసోసియేషన్ తరఫున. వరప్రసాద్, ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళను కాకి డ్రెస్ లో చూసి, ఇలాంటి ట్రెడిషనల్ డ్రెస్సెస్ లో చూస్తే గుర్తుపట్టలేకపోతున్నాను. చాలా అందంగా, లయబద్ధంగా, లాఠీలే కాదు చక్కగా బతుకమ్మ స్టెప్పులు కూడా మేము వేయగలమని ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు. మ్యామ్ ఎలా అనిపిస్తోంది ఈ బతుకమ్మలో పార్టిసిపేట్ చేయడం? చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి అవకాశం వచ్చినందుకు మేమందరం కూడా ఎంతో సంతోషంగా ఉన్నాము. మా ఫెస్టివల్ అని చెప్పేసి తర్వాత మాకు కూడా ఒక రోజు అంటూ కేటాయించినందుకు సిపి గారికి, మేడం గారికి చాలా ధన్యవాదాలు. పోలీసు నోట ఒక బతుకమ్మ పాట, ఏదైనా ఒక పాట, పోలీసులకి బతుకమ్మ సాంగ్ ఏదైనా? నాకు అసలు రాదు. ఓకే, చక్కగా ఇక్కడ మ్యూజిక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అందరూ చక్కగా పాడుతున్నారు, ఆడుతున్నారు. మ్యామ్, ఎలా అనిపిస్తుంది? వీఆర్ వెరీ హ్యాపీ. ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఇన్ని రోజుల నుంచి లేని కల్చర్ ఇప్పుడు సాంప్రదాయంగా ప్రతి సంవత్సరము మా సిపి గారి ఆధ్వర్యంలో ఇట్లా మా గురించి యూనిఫామ్స్ వదిలేసి, డ్యూటీ వదిలేసి ఒకరోజు మాకు కేటాయించడం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆల్ ఆర్ ఎన్నోసారి పార్టిసిపేట్ చేయడం ఈ బతుకమ్మ సెలబ్రేషన్? నేను ఫస్ట్ నుండి పార్టిసిపేట్ చేస్తున్నాను. నేను చాలా ఎంజాయ్ చేస్తాను. అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి ఏర్పడక ముందు ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? బతుకమ్మనే స్పెషల్ మాకు ఆడవాళ్ళకి. బతుకమ్మ ఎవ్రీ ఇయర్ చాలా బాగా ఆడుతుంది. నీకేమైనా వచ్చా బతుకమ్మ సాంగ్స్? వచ్చి కానీ ఇప్పుడు బాగా ఒక చిన్న పల్లవి. ఇద్దరెక్క జల్లు ఉయ్యాలో, ఒక్కూరికి చూయాలో, ఒకటే మాయన్న ఉయ్యాలో, వచ్చన్న పొడు ఉయ్యాలో. థ్యాంక్ యూ సో మచ్. వరప్రసాద్, చాలా కలర్ఫుల్ గా అనిపిస్తోంది. అందరూ చక్కగా ఆడుతున్నారు, పాడుతున్నారు. మనం చూస్తున్నాము చిన్న పెద్ద పోలీస్ ఫ్యామిలీస్ నుంచి కూడా అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. చక్కగా ఆడుతున్నారు, పాడుతున్నారు, స్టెప్పులు వేస్తున్నారు. రోజు బిజీ యాంత్రిక లైఫ్ స్టైల్లో ఒక ఊరట అనుకోవచ్చు. ముఖ్యంగా బతుకమ్మ అంటేనే ఆడవాళ్ళకి ఒక ఇష్టమైన, అందమైన పండుగ. మనం చూస్తున్నాము ఇంద్రధనుసులో రంగులు ఎన్ని ఉంటాయో అంత అద్భుతంగా పేర్చారు. ఇవన్నీ కూడా స్వయంగా పోలీసులే నిర్వహించారు. ఇవన్నీ దగ్గరుండి వీటన్నిటినీ కూడా పూలను సేకరించడము, కలర్ఫుల్ గా వీటినన్నిటిని తయారు చేయడం, ఇదంతా జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ పెద్ద పెద్ద బతుకమ్మలు అన్ని కూడా ఉన్నాయి. అందరూ కూడా చాలా అద్భుతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి బతుకమ్మ సెలబ్రేషన్ కి సంబంధించి గోషమహల్ నుంచి పోలీసు బతుకమ్మ ఓవర్ టు